అందరికీ నమస్కారం. ఈరోజు మనం శివపురాణంలోని 2, 3వ అధ్యాయాల గురించి చెప్పుకుందాం. శివపురాణం వినుట వలన దేవేంద్రునకు శివలోక ప్రాప్తి ఎలా కలిగింది? చెంచులతకు పాపభీతి తొలగింది. ప్రపంచము నుండి వైరాగ్యము కలిగింది. వీటి గురించి చెప్పుకుందాం. సౌనక మహాముని సూత మహర్షితో ఇలా అన్నారు. సూత మహర్షి, నీవు అదృష్టవంతుడవు, ధన్యుడవు, పరమాత్మతత్వము ఎరిగినవాడవు. మమ్ములను కరుణించి మిగుల అద్భుతము దివ్యము అయిన ఈ కథను వినిపించావు. ఈ కథకు సమానము శ్రేయస్కరమైనది ఈ భూమండలమున వేరొకటి లేదు. ఈ విషయమును నేడు మీ దయచేత తెలుసుకొన్నాము. ఈ కథ వలన కలియుగమునందు ఎటువంటి పాపులైనా పరిశుద్ధంగా అవుతారు. అట్టి వారిని గూర్చి దయతో సెలవివ్వండి. ఈ ప్రపంచమును చరితార్థం చేయండి అని అన్నారు. అప్పుడు సూత మహర్షి, మునీంద్ర, పాపులు, దుష్టుడు, కామక్రోధాదులలో నిరంతరము మునిగి ఉండువాడు కూడా ఈ పురాణము చదువుట వినుట వలన నిర్మలంగా అవుతాడు. దీనిని చక్కగా శ్రవణము చేయుట వలన పాపములు పూర్తిగా నశించునని విషయమును గుర్తించిన మునీశ్వరుడు ఇట్టి ప్రాచీన ఇతిహాసమును ఇలా చెప్పసాగారు. పూర్వకాలమునందు కిరాతక నగరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు జ్ఞానహీనుడు, మిగుల దరిద్రుడు, కళ్ళు అమ్ముకుని జీవించేవాడు. వైదిక ధర్మమునందు విముఖుడు, స్నాన సంధ్యాది కర్మలు చేయక భ్రష్టుడయ్యాడు. వైశ్యవృత్తి యందు తత్పరుడయ్యాడు. అనగా సమస్త కార్యములను వ్యాపార దృష్టితో చూసేవాడు. వాని పేరు దేవరాజు. తన్ను విశ్వసించడి వారిని మోసగించుతూ ఉండేవాడు. అతడు బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను, మిగతా కులము వారిని కూడా అనేక నెపములతో వంచించి వారి ధనమును అపహరించేవాడు. కానీ ఆ పాపి ఏ కొద్ది ధనమును కూడా ధర్మకార్యముల యందు వినియోగించేవాడు కాదు. వేశ్యలతో గడుపుతూ అన్ని విధముల ఆచార భ్రష్టుడయ్యాడు. అతడు తిరుగుతూ ఒకనాడు దైవయోగమున ప్రతిష్టానపురమున వచ్చి చేరాడు. అచట అతడు ఒక శివాలయమును చూచారు. అందు చాలామంది సాధువులు పోగై ఉన్నారు. దేవరాజు పరమేశ్వరాలయములో బస చేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణునకు జ్వరం వచ్చింది. అతడు ఆ జ్వరము చేత మిక్కిలి బాధపడుతూ ఉండేవాడు. అచట ఒక బ్రాహ్మణోత్తముడు శివపురాణ కథా ప్రవచనము చేస్తూ ఉండేవాడు. నిరంతరం జ్వరంతో బాధపడుతున్న దేవరాజు ఆ బ్రాహ్మణ దేవత ముఖారవిందము నుండి వెలువడి శివకథను వినటం మొదలుపెట్టాడు. ఒక నెల తరువాత ఆ జ్వరము చేత అత్యంత పీడితుడయ్యి అతడు మరణించాడు. యమకింకరులు అచటికి వచ్చారు. పాశములతో బంధించి బలవంతంగా అతనిని యమపురికి తీసుకొని పోయారు. ఇంతలోనే కైలాసము నుండి పార్షదగణము అచటికి వచ్చి చేరాను. అప్పుడు గౌరవర్ణము కలిగిన శివపార్షదులు కర్పూరము వలె ప్రజ్వరిల్లుతూ ఉన్నారు. చేతులు త్రిశూలములచే సుశోభితములయ్యి ఉన్నాయి. వారి శరీర అవయములన్నీయూ భస్మము చేత వెలుగుతూ ఉన్నాయి. రుద్రాక్షమాలలు వారి శరీర శోభలను ఇనుమడింపచేయుతూ ఉన్నాయి. వారందరూ మిగుల కోపముతో యమపురికి వచ్చి చేరారు. యమదూతలను కొట్టి హింసించారు. మాటిమాటికి వారిని బెదిరిస్తూ దేవరాజును వారి చెర నుండి విడిపించారు. ఆశ్చర్యకరమైన ఒక దివ్య విమానము మీద కూర్చుండబెట్టి శివదూతలతనిని కైలాసమునకు తీసుకొని పోవుటకు ఉద్యుక్తులైరి. ఇంతలో యమపురమునందు గొప్ప కోలాహలము వ్యాపించింది. ఆ శబ్దములను విని యమధర్మరాజు తన భవనము నుండి బయటకు వచ్చాడు. సాక్షాత్తు అపర రుద్రుల వలె వెలుగొందు ఆ నలుగురు దూతలను చూచి ధర్మము ఎరిగిన ధర్మరాజు వారిని విధిపూర్వకముగా పూజించాడు. జ్ఞాన దృష్టితో విషయమునంతయు తెలుసుకొన్నాడు. భగవంతుడగు దేవదేవుని దూతలు మహాత్ములు. యమధర్మరాజు భీతిచే వారినేమియును అడగలేదు. వారిని సత్కరించి ప్రార్థించాడు. తదుపరి శివదూతలు కైలాసమునకు వెళ్ళిపోయారు. అచట వారు ఆ బ్రాహ్మణుని దయసాగరుడుగా సాంబశివునకు అప్పగించారు. అప్పుడు సౌనకుడు ఇలా అన్నాడు. సూత మహర్షి, మీరు కడు భాగ్యవంతులు, సర్వము ఎరిగినవారు. ఈ కథను వింటున్నప్పుడు నా మనసు పరమానందము పొందుతుంది. ఇప్పుడు మీరు పరమశివుని యందు భక్తి శ్రద్ధలు పెంపొందించడి ఆ స్వామిని గూర్చిన వేరొక కథ వినిపించండి.
అప్పుడు సూత మహర్షి ఇలా అన్నారు: సౌనక, వినుము. నేను నీకు గోపనీయమైన కథా వస్తువును కూడా వర్ణించి వివరించెదను. నీవు శివభక్తులలో అగ్రగణ్యుడవు, వేదజ్ఞులలో శ్రేష్ఠుడవు. సముద్ర తీర ప్రదేశమునందు భాష్కలమను పేరుగల గ్రామము కలదు. అచట వైదిక ధర్మ విముఖులైన బ్రాహ్మణులు నివసిస్తూ ఉంటారు. వారు మహాపాపులు. వారందరూ మిగుల దుష్టులు. వారి మనస్సులు కలుషితములై విషయ భోగముల యందు ప్రవర్తిల్లుచున్నాయి. దేవతల మీద కానీ అదృష్టము మీద కానీ వారికి నమ్మకం ఉండేది కాదు. వారందరూ కుటిల ప్రవృత్తిని కలిగి ఉన్నవారు. వ్యవసాయమొనరించుచు రకరకములైన మారణాయుధములను వారి దగ్గర ఉంచుకొనేవారు. వారు వ్యభిచారులు, దుష్టులు. జ్ఞాన వైరాగ్యములు, సత్యధర్మ ప్రవర్తనయే మానవుని పరమ పురుషార్థమని వారికి తెలియనే లేదు. ఈ విషయమును వారెవరూ ఎరుగరు. వారందరూ పసిబుద్ధి కలిగిన వారు. వీరి వలనే ఇతర వర్ణముల వారు కూడా కుత్సితమైన ఆలోచనలు కలిగి స్వధర్మ విముఖులై దుష్టులై ఉన్నారు. వారు నిరంతరము నిందనీయమగు కర్మలయందు లగ్నమై ఉన్నారు. నిత్యము విషయ భోగానుభవములయందు మునిగి ఉండేవారు. అచట స్త్రీలందరూ కూడా కుటీల స్వభావులు, విచ్చలవిడిగా ప్రవర్తించేవారు. పాపాస్తకులు, కుత్సితమైన భావములు కలిగిన వ్యభిచారిణులు. సత్ప్రవర్తన సదాచారములు వారిలో ముచ్చుకైనను లేకున్నాయి. అక్కడ ఈ విధముగా దుష్టులే నివసించేవారు. వారిదే రాజ్యము. ఆ భాష్కల గ్రామములో ఒకానొక సమయమున బిందుగుడను బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు మిగుల నీచుడు, దుర్మార్గుడు, మహాపాపి. అతని భార్య గొప్ప సౌందర్యవతి. అయినప్పటికీ అతడు చెడు మార్గమునే అవలంబించుకుంటూ ఉండేవాడు. అతని భార్య పేరు చంచుల. ఆమె ఎల్లవేళలా ఉత్తమ ధర్మములను పాటిస్తూ ఉండేది, నిమగ్నురాలై ఉండేది. అయినప్పటికీ ఆ దుష్టుడు ఆమెను వదిలి వేశ్యాలోలుడై తిరుగుతూ ఉండేవాడు. ఇట్లు చెడు ప్రవర్తనలతో వర్తిల్లెడి ఆ బిందుగునకు అనేక సంవత్సరములు గడిచెను. వాని భార్య చెంచుల భర్త సాంగత్యము లేక కామపీడితి అయి పతివ్రత ధర్మము నశించునను భయము చేత బాధలను సహిస్తూ ఉండేది. చాలా కాలము వరకు ధర్మభ్రష్టురాలు కాలేదు. కానీ దుష్ట ప్రవర్తన గల భర్త యొక్క ఆచరణ వల్ల ప్రభావితురాలై దురాచారములకు అలవాటు పడింది. చెడు ప్రవర్తనల యందు మునిగి మూర్ఖ మనస్కులైన ఆ భార్యాభర్తల సమయము చాలా మటుకు వ్యర్థముగా గడిచింది. తదనంతరం బిందుగుడు ఒక శూద్రజాతి వేశ్యకు భర్త అయ్యాడు. కలుషిత మనస్కుడైన ఆ బ్రాహ్మణుడు కాలవశమున మరణించి నరకమునకు వెళ్ళాడు. చాలా దినములు నరకమునందు అనేక దుఃఖములను అనుభవించిన ఆ పాపి మూర్ఖుడు వింధ్య పర్వతముల యందు భయంకర పిశాచిగా ఉన్నాడు. ఇచట దుష్ట ప్రవర్తన గల తన భర్త బిందుగుడను మరణించిన తరువాత మూర్ఖురాలుగా చంచుల చాలా కాలము వరకు తన కుమారులతోనే ఉండిపోయింది. దైవయోగమున ఒకనాడు ఒక పర్వ పుణ్యదినమునందు ఆమె తన సోదరులతో బంధువులతో కూడి గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళింది. ఆమె కూడా ఒకనాడు యాత్రికులతో కూడి ఒకానొక తీర్థమునందలి జలములలో స్నానమాచరించింది. తరువాత బంధువులందరితో కూడి తిరునాళ్లను చూడడానికి అటు ఇటు తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఒక దేవాలయమునకు వెళ్ళింది. అక్కడ దైవజ్ఞుడైన బ్రాహ్మణుడొకడు శివకథా ప్రవచనము చేస్తూ ఉన్నాడు. అతని ముఖము నుండి పరమ పవిత్రము, మహత్తరమైన, మంగళకరమైన ఆ గాథను ఆమె వింది. పరపురుషులతో వ్యభిచారము చేయు స్త్రీలు మరణించిన తరువాత యమలోకానికి వెళ్తారు. యమదూతలు అక్కడ బాగుగా అగ్నిలో మసలుతున్న ఇనుప గుదియను తీసుకుని ఆమె యోనిలో గుచ్చుతారు అని ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. పౌరాణికుడగు ఆ బ్రాహ్మణుడు చెప్పిన కథను విని ఆమె మిగుల వ్యాకులతకు లోనయ్యింది. భయము చేత కంపింపసాగింది. కథ సమాప్తమయ్యింది. శ్రోతలందరూ అచట నుండి బయటకు వెళ్ళిపోయారు. భయభీతురాలైన ఆ స్త్రీ ఏకాంతమున శివపురాణ ప్రవచనము చేసే ఆ బ్రాహ్మణునితో ఇట్లా అడిగింది: ఓ బ్రాహ్మణదేవా, నేను నా ధర్మమును ఎరుగకుంటిని. దీని వలన నేను దుష్టముగా ప్రవర్తించితిని. స్వామి,
కరుణించి నన్ను ఉద్ధరింపుము. వైరాగ్య భావముచే నిండియున్న మీ ప్రవచనమును విని నాకు మిక్కిలి భయము కలిగింది. నేను వణికిపోతున్నాను. నాకు ఈ ప్రవచనమునందు వైరాగ్యము కలిగినది. మూర్ఖ మనస్కురాలనైన పాపిని నేను, ధిక్కారమునకు తగిన దానిని. నేను అన్ని విధముల నిందనీయురాలను, అసహ్యకరమైన విషయములలో చిక్కుకుని పోయి తిని. నేను నా ధర్మము నుండి భ్రష్టురాలనైతిని. భయంకరమైన ఎట్టి కష్టముల పాలగుదునో, ఎట్టి దుర్గతి పట్టునో నేనెరుగను. చెడు మార్గమునందు మనస్సు లగ్నమై పాప ప్రవృత్తి గల నా వంటి పాపికి విఘ్నులైన మహానుభావులు ఎవ్వరూ అచట సహాయము చేయగలరు? మరణించినప్పుడు భయంకరులైన ఆ యమదూతలను నేను ఎట్లా చూడగలను? బలవంతముగా వారు నా మెడను పాశముతో బంధించినప్పుడు నేను ఎట్లు ధైర్యమును వహించగలను? నరకమునందు నా శరీరమును ముక్కలు ముక్కలుగా చేయబడినప్పుడు నాకు అంతులేని దుఃఖము కలుగుతుంది. అట్టి దుఃఖకరమైన మహాయాతనను నేను ఎట్లా సహించగలను? అయ్యో, నేను సర్వనాశనమైతిని కదా, దహించుకుని పోతున్నాను. నా హృదయము పగిలిపోతుంది. అన్ని విధములా నేను నష్టపోయాను, పాపములలో మునిగిపోయాను. బ్రాహ్మణోత్తమ, మీరే నాకు గురువులు, నా తల్లియు తండ్రియును మీరే. నేను మిమ్మలను శరణుజొచ్చితిని. ఈ దీనురాలిని అబలను ఉద్ధరింపుడు, తరింపచేయుడు అని ఆ చెంచుల బాధతో ఆ బ్రాహ్మణునితో వేడుకుంది. ఇది ఇవాల్టి వీడియో. వచ్చే వీడియోలో చెంచుల ప్రార్థించగా బ్రాహ్మణుడు ఆమెకు శివపురాణమును సంపూర్ణంగా వినిపించటం, కాలగమనమున పార్థివ శరీరము నుండి వీడి ఆమె శివలోకమునకు ఎట్లా వెళ్ళింది, పార్వతికి సఖియై సుఖముగా ఉండుట గురించి చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.